పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయినట్టేనా? గాంధీ భవన్ పెద్దలు ఆ ఆశావహుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? ఇంతకాలం ప్రచారానికే పరిమితమైన ఆ క్యాండిడేట్ 4 జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కలుస్తూ మద్దతు కోరడంతో లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రెస్టీజియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని ఎన్నో వడపోతల తరువాత ఆయన్ను ఓకే చేసిందని సమాచారం. ఇంతకీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరు? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆయన పదవీకాలం మార్చితో ముగియనుండటంతో ఆ స్థానానికి ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించగా బీఆర్ఎస్ అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు. దానికి సంబంధించి కారు పార్టీలో ఆశావహులు కూడా కనిపించడం లేదు. పార్టీ ముఖ్య నేతలు కూడా దానిపై క్లారిటీ ఇవ్వలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని 4 పార్లమెంటు సెగ్మెంట్లలో బీజేపీ ఎంపీలే ఉండగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అటు బీజేపీ ఎంపీలు, ఇటు కేంద్ర మంత్రికి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ క్రమంలో అసలు పోటీ బీజేపీతోనే అని భావిస్తున్న కాంగ్రెస్ బలమైన సామాజిక వర్గం అన్ని విధాలా బలమైన అభ్యర్థి కోసం పెద్ద కసరత్తే చేస్తుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి బీజేపీని ఎదుర్కోవడానికి సరిపోరని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు కొత్త అభ్యర్థి కోసం అన్వేషించి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డి సామాజిక వర్గానికే చెందిన నరేందర్ రెడ్డి పేరు కూడా పరిశీలించిన కాంగ్రెస్ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా అండదండలు ఉన్న అభ్యర్థి కావాలి కాబట్టి జీవన్ రెడ్డి కాకుండా నరేందర్ రెడ్డినే బరిలోకి దింపాలని భావిస్తున్నారట. మొదటి నుండి నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ తో సత్సంబంధాలు ఉండగా ఆయన గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో కూడా టికెట్ ఆశించిన సామాజిక సమీకరణాలు అనుకూలించకపోవడంతో అవకాశం దక్కలేదు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో 6 నెలల ముందు నుంచే అస్త్రాలని సిద్ధం చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత 30 ఏళ్లకి పైగా విద్యారంగంలో ఉండటం ఆయనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా మారింది. ఇప్పటికే తన పూర్వ విద్యార్థులు, తన స్టాఫ్ తో దాదాపుగా 6 నెలలుగా గ్రాడ్యుయేట్ ఓటర్లలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అల్పోర్స్ విద్యా సంస్థల అధినేతగా ఊట్కూరి నరేందర్ రెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాలో అందరికీ సుపరిచితులే కావడంతో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా అల్పోర్స్ శాఖలు నిర్వహిస్తుండటం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. 6 నెలల నుండి 4 జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రుల ఓటర్లు నమోదు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇన్ని రోజులు పట్టభద్రుల ఓటర్లని కలుస్తూ మద్దతు కోరిన ఆయన ఇప్పుడు ట్రెండ్ మార్చి 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కలుస్తూ మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే ఆయన వరుసగా ప్రజా ప్రతినిధులను కలుస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా 4 జిల్లాల నేతల అభిప్రాయ సేకరణ చేపట్టగా చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు, ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి పేరు ప్రతిపాదించారని తెలుస్తోంది. మొదటి నుంచి సీనియారిటీ దృష్ట్యా ఎమ్మెల్సీ టికెట్ తిరిగి జీవన్ రెడ్డికే ఇస్తారని ప్రచారం జరిగింది. టీపీసీసీ నాయకత్వం కూడా జీవన్ రెడ్డి పేరొక్కటే ఢిల్లీ అధిష్టానానికి పంపించింది. అయితే గత నెల రోజుల వ్యవధిలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పట్టు సడలకూడదన్న ఆలోచనతో నరేందర్ రెడ్డి పేరును ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నరేందర్ రెడ్డి పేరుని కన్ఫర్మ్ చేస్తూ ఆయనకు సహకరించాలని ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అందుకే ఎమ్మెల్యేలు కూడా నరేందర్ రెడ్డికే సహకరించమంటూ తమ క్యాడర్ కి చెబుతున్నారని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.